Namaste, Masters. Good evening, all Masters. Prayer. నన్ను నా మైండ్ వాయిస్కి తగినట్లుగా జీవించనివ్వండి. నన్ను ఎవ్రీ మూమెంట్ సత్యంగా ఉండనివ్వండి. నన్ను మరి ఒక వ్యక్తి యొక్క సంపదతో కాకుండా నా ఓన్ మైండ్ యొక్క సంపదతో నన్ను జీవించనివ్వండి. దైవం నా మైండ్ని సంపదతో, సెక్యూరిటీతో, సత్యంతో మేనిఫెస్ట్ చేస్తాడు మరియు నా జీవితాన్ని సుసంపన్నం చేస్తాడు. ఏ జీవోత్సవాల మధ్య అయితే నేను జీవిస్తున్నానో ఆ జీవోత్సవాలు ఉన్న ఆ ఫీల్డ్కి, ఆ క్షేత్రానికి నేను వెలుగుగా ఉంటాను. అంటే ఈ లోకానికి నేను వెలుగుగా ఉంటాను. ఆ విధంగా నన్ను ఆశీర్వదించండి తండ్రి. సో బీ ఇట్. తదాస్తు, తదాస్తు, తదాస్తు. పేజ్ నెంబర్ 109 స్టడీ చేస్తున్నాను మాస్టర్స్. మాస్టర్, అధిరోహణ విద్యా సాధన ఎంతో కష్టతరమైనదే అనిపిస్తోంది. అలా అధిరోహించి వెళ్ళిన వాళ్ళ గురించి మనకు ఏమీ తెలియడం లేదు కదా. రామ్తా: కాదు నాయనా, కానే కాదు. ఎంతో ఎంతో సులభ సాధ్యమైన విద్య అది. నిజం చెప్పనా, మరణించడం కంటే అధిరోహణే సులభం. ఆలోచనల తప్పుల్ని నిర్ణయించి చూడ్డాన్ని మానేయడమే బహు కష్టతరమైన సాధన. కాలం అన్నది ఓ భ్రమే అన్న విషయాన్ని గ్రహించగలగడమే బహు కష్టతరమైన సాధన. దాన్ని తెలుసుకోవడానికి ఎంతో ఓర్పు వహించి ఉండగలగడమే ఎంతో కష్టతరమైన సాధన. సాధించిన తరువాత మనకు అర్థమవుతుంది, అధిరోహణ ఓ ఆలోచన కంటే దూరంగా లేనే లేదని. అప్పుడు నీ శరీరం నీతో బాటే శాశ్వతంగా ఉంటుంది. ఓ కాలాంతర లోకాంతరవాసిగా నువ్వు తయారవుతావు. కోరుకున్న తలానికి కోరుకున్న క్షణంలో శరీరంతో నువ్వు చేరుకుంటావు. మాస్టర్, ఆ తర్వాత మరణానుభవమే కలగదా? రామ్తా: ఎప్పటికీ కలగదు. ఆ అనుభవానికి అతీతంగానే అధిరోహణం ఉంటుంది కాబట్టి. మరణానికి అతీతంగా ఉన్నవాడికి మరణానుభవం ఎలా కలుగుతుంది? నీకు తెలుసు, మృత్యువన్నది ఓ మహాభ్రమ మాత్రమే. ఓ వాస్తవంగా ఈ తలం మీద మృత్యువు కనిపిస్తోంది. మీరు దేన్ని సత్యంగా విశ్వసిస్తారో అదే ఓ వాస్తవంగా మీకు కనిపించి తీరుతుంది. మృత్యువు నిజంగా ఉందని అందరూ ఇక్కడ విశ్వసిస్తున్నారు కాబట్టే అది ఇక్కడ శాశ్వతంగా కనిపిస్తోంది. నిజానికి జీవనమే శాశ్వతం. తక్కినవన్నీ భ్రమలే. ఆ భ్రమలన్నీ ఆలోచనలే. అవన్నీ ఆటలే. అవే వాస్తవాలుగా తయారవుతాయి. మరణించే తీరాలన్న శాసనం ఏదీ లేదు ఈ సామ్రాజ్యంలో. సశరీరంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఎంతో సులభం. గర్భమార్గంలో మళ్ళీ శరీరాన్ని మీరు పొందనక్కరలేదు. గత స్మృతుల్ని ఏమాత్రం స్వీకరించలేని చైతన్యాన్ని మళ్ళీ పొందనక్కరలేదు. మాస్టర్,
అయితే మనం ఎవరమూ మరణించనక్కర్లేదంటారా? రామ్తా, ఎవ్వరూ మరణించనక్కర్లేదు. తప్పకుండా మరణిస్తామని బలంగా విశ్వసిస్తున్నారు కాబట్టే అందరూ మరణిస్తున్నారు. శరీరం ఎప్పటికీ మరణించనక్కరలేదు. శరీర నిర్మాణ ప్రణాళికను రచించిన దేవుళ్ళు కాలపు ఆవరణలో ఓ క్షణమాత్రంలో నశించిపోవడం కోసం దాన్ని రూపకల్పన చెయ్యలేదు. శరీరంలోని అంగాల వల్ల కాకుండా గ్రంథుల్లోంచి స్రవించే జీవ రసాయనాలతో వృద్ధాప్యం రాకుండా కొన్ని వేల సంవత్సరాల మనుగడ కోసమే ఈ దేహపు నిర్మాణం జరిగింది. దేహంలోని అన్ని కణాలలోనూ ఈ జీవ ప్రణాళికే నిక్షిప్తమై ఉంది. మీ సమీప గత చరిత్రలో వేలాది సంవత్సరాల పాటు జీవించిన వ్యక్తుల ప్రస్తావన మీకు కనిపిస్తుంది. మరణం అన్నది కేవలం ఈ భౌతిక శరీరానికి మాత్రమే పరిమితమై ఉంది తప్ప తదనంతరంలో జీవిస్తున్న ఆత్మ వ్యక్తిత్వ స్వరూపానికి కాదు. కానీ ఆ వ్యక్తిత్వ స్వరూపపు ప్రవర్తన వైఖరుల వల్లే శరీరంలోని జీవశక్తి క్షీణిస్తూ తాను కోరుకుంటున్న మరణానికి శరీరం చేరువవుతోంది. తనకు లభిస్తున్న ఆజ్ఞలనే శరీరం నిర్వర్తిస్తూ ఉంటుంది. మీ హృదయానికి ప్రక్కనే తిష్టవేసి ఉంటున్న ఆత్మ అనుభూతి స్వరూపంతో శరీరాన్నంతటినీ పరిపాలిస్తూ శాసిస్తూ ఉంటుంది. శరీరంలోని గ్రంథుల స్రావాన్ని నియంత్రిస్తూ అన్ని భాగాలకు పంపుతూ శరీరాన్ని ప్రాణంతో నిలబెట్టి ఉంచుతున్నది ఈ ఆత్మే. అయినా ఈ జీవ కార్యక్రమాన్ని ఆత్మ స్వయంగా మాత్రమే చేయడం లేదు. మీ స్వాభిప్రాయాల, ఆలోచనల, వైఖరుల ప్రవృత్తితో, పర్యవేక్షణతో ఆత్మ చైతన్యం ప్రభావితమవుతూ ఈ కార్యాచరణ చేస్తోంది. మీ యవ్వనం వికసించిన సమయం తరువాత మీ వైఖరుల తీరు వల్లే శరీరంలోని తక్కిన గ్రంథుల్లోంచి జీవ రసాయనాల స్రావాలు ఆగిపోతున్నాయి. ఆ జీవ రసాయనాల ఉత్పత్తి ఆగిపోయిన వెంటనే ఓ మృత్యుకారకమైన విషస్రావం ఉద్భవిస్తోంది శరీరంలో. అది జీవకణాలను నిర్వీర్యం చేస్తూ వృద్ధాప్యాన్ని, మరణాన్ని ఆహ్వానిస్తుంది. ఆ మృత్యు రసాయనపు ఆవిర్భావం మీ దోషత్వ భావనల వల్లే, మీ ఆత్మ విమర్శల వల్లే, మీ మృత్యుభీతి వల్లే సంభవిస్తుంది. నిండు యవ్వన శోభతో కనిపించేది మాత్రమే అందం అని, తక్కినవేవి అందంగా లేవని మీరందరూ ఊహిస్తూ ఉంటారు తప్ప ఆత్మ సౌందర్యాన్ని గురించి ఏనాడు దృష్టి సారించరు. సౌశీల్యం కూడా ఓ అందమేనని మీకు ఎప్పుడూ అనిపించదు. ఎప్పుడో రాబోయే మృత్యువుని గురించి ఇప్పటి నుంచే భయపడుతూ దేహపతనం తరువాత జరగబోయే ఉత్తర కర్మల కోసం ఇప్పటి నుంచే స్వయంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీ మరణాన్ని మీరే ఆహ్వానించుకుంటున్నారు. భవిష్యత్తులో అనారోగ్యం ఏర్పడవచ్చేమో, రోగాల వాత పడతావేమోనని భయంతో అప్పటి ఖర్చు కోసం ఎప్పటి నుంచే పొదుపు కార్యక్రమాలను చేపడుతూ ఉంటున్నారు. మీ వృద్ధాప్యాన్ని, మీ మరణాన్ని త్వరితంగా మీకు తెప్పించి పెట్టే సర్వ కార్యక్రమాలను మీరు అనురక్తితో చేస్తున్నారు. మరణం తథ్యమని, తప్పదని మీ ప్రగాఢ విశ్వాసం కాబట్టి, దాన్నే ఎప్పుడూ మీరు కోరుకుంటున్నారు కాబట్టి
మీ శరీరం మిమ్మల్ని సేవించడానికే తయారై ఉంది. ఆలోచన సర్వస్వపు ఓ ఉపకరణమే మీ శరీరం. ఓ మహాద్భుత నిర్మాణ కౌశలంతో ఈ శ్రే ఈ శరీరం సృజింపబడింది. మహా సంక్లిష్టతను, మహాసామర మహాసామర్థ్యాన్ని ఈ శరీరం సంతరించుకుంది. కానీ ఓ స్వంత మనస్సు దీనికి లేదు. కేవలం ఓ సేవ కేవలం ఓ సేవకుడిగా ఉండటం కోసమే ఈ దేహ కల్పన జరిగింది. ఓ నిర్దిష్ట కాల వ్యవధి నిర్ణయం మీ ద్వారా జరిగేంత వరకు అది సజీవంగానే ఉంటుంది. మీరు ఎంతవరకు దాన్ని ఉంచుకోవాలి అనుకుంటే అంతకాలము అది జీవిస్తోంది. కానీ వృద్ధాప్యపు ఆలోచనలను, శరీరం కృంగి కృషించి నశించిపోవాలనే ఆలోచనలను ఒకవేళ మీరు స్వీకరించినా లేదా మిమ్మల్ని మీరే ప్రేమించుకోలేకపోయినా లేదా ఒకవేళ మీరు స్వీకరించినా లేదా మిమ్మల్ని మీరే ప్రేమించుకోలేకపోయినా లేదా సంతోష ఆనందాలకు మీరు పాత్రులు కారన్న భావనలను మీలో ప్రతిష్ఠించుకున్న అప్పటి నుంచే మీ శరీర పతనం ప్రారంభమై మృత్యువాత పడడానికి మీ దేహం సమాయత్తమవుతుంది. మాస్టర్, మీరు కోరుకుంటే కాలాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి ఈ శాశ్వత వర్తమానంలోనే మీరు ఉండిపోవచ్చు. కాలభావన అన్నది కేవలం ఓ భ్రమ మాత్రమే తప్ప మరేమిటి? ఆ కాలాన్ని ఎవరు దర్శించారు? ఓ గొప్ప బూటకం జరుగుతూ ఉందిక్కడ. కంటికి కనిపించని దేన్ని మీరు విశ్వసించలేరు. అయినా బలీయంగా కాలాన్ని పరిగణిస్తూ దానికే మీరు బందీ అయిపోయి ఉన్నారు. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఎవరైనా మాట్లాడతారా మాస్టర్స్?